వెల్కమ్ టు అవర్ ఛానల్. నవోదయలో 14,000కు పైగా ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. ఈ యొక్క ఉద్యోగాలకి 10th క్లాస్ అర్హతతో కూడా అప్లై చేసుకునే పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు అయితే చూద్దాం. ఈ యొక్క పోస్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇందులో మీరు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ వచ్చేసి 18,000 అయితే ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్. దీనికి కూడా మీరు 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ శాలరీ, సేమ్ ఏజ్, 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ లెవెల్ పోస్ట్. దీనికి మీరు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ యొక్క పోస్ట్ నేమ్ వచ్చేసి శాలరీ 20,000 అయితే ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. అలాగే మీకు ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. దీనికి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ స్కిల్ టెస్ట్. మీరు ఒక నిమిషానికి 35 పదాలు అయితే ఎంటర్ చేయాలి ఇంగ్లీష్లో. ఒకవేళ లేకపోతే హిందీలో 30 ఎంటర్ చేయడం సరిపోతుంది. ఇక డిగ్రీ లెవెల్ చూసినట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. దీనికి మీరు మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే దీనికి కూడా స్కిల్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ పరంగా నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మీకు హిందీ, ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసినట్లయితే దీనికి కూడా మినిమం డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు జేఎస్ఏ ఆర్ ఎల్డిసిలో. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేటర్. దీనికి మీరు మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. స్టార్టింగ్ శాలరీ మీకు 36,000 అయితే ఇస్తారు హెచ్ఆర్ వల్ల కలుపుకొని. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. దీనికైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే యూడిసి ఆర్ ఎస్ఎస్ఏలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ పరంగా కూడా మీకు నాలెడ్జ్ ఉండాలి. అలాగే కంప్యూటర్ మీద పూర్తిగా అవగాహన అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్. ఈ యొక్క అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్ట్కి వచ్చేసి గ్రాడ్యుయేషన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నిషన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్లో. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి మీకు 45,000 ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఫైనాన్స్ ఆఫీసర్. దీని స్టార్టింగ్ శాలరీ కూడా 45,000 ఉంటుంది. ఎవరికైతే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండో వారు అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ అయితే చేసి ఉండాలి. అది కూడా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరంగా నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లీష్లో మీకు వర్కింగ్ స్కిల్ అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. స్టార్టింగ్ శాలరీ మీకు 56,000 అయితే ఉంటుంది. ఈ యొక్క ఏజ్ చూస్తే 18 నుంచి 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. 3 years ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అయితే, కంప్యూటర్ పరంగా నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ టీచర్. ఇందులో స్టార్టింగ్ శాలరీ మీకు 35,000 అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ రికగ్నిషన్ యూనివర్సిటీ 2 years బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ డిజబిలిటీ ఆర్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి. లేదా ఇంటర్తో పాటు డిప్లొమా ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ అంటే DCBRలో 6 months సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో. లేదా 12తో పాటు MRWలో 6 months సర్టిఫికేట్ కోర్స్ అని ఉండాలి ఎడ్యుకేషన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ టీచర్. స్టార్టింగ్ శాలరీ 35,000 ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి 10+2. అందులో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే మీరు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై అయితే ఉండాలి పేపర్ 1లో. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ టు టీచ్ త్రూ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ మీడియం. హిందీ, ఇంగ్లీష్లో మీకు ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రైమరీ టీచర్స్ మ్యూజిక్. స్టార్టింగ్ శాలరీ సేమ్ 35,000 అయితే ఉంటుంది స్టార్టింగే. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అందులో 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్లో బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. తర్వాత వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. కంప్యూటర్లో మీకు కొంత అవగాహన ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేటర్ TGT. స్టార్టింగ్ శాలరీ 45,000 అయితే ఉంటుంది. 18 నుంచి 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నిషన్ యూనివర్సిటీ. డిగ్రీలో మీకు 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి బీఈలో అట్లీస్ట్ 50% అయితే వచ్చి ఉండాలి మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ ఇన్ KVS. స్టార్టింగ్ శాలరీ 78,000 అయితే ఉంటుంది. 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి మాస్టర్ డిగ్రీలో.
బీఈడి ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నిషన్ యూనివర్సిటీ, అందులో కూడా మీకు 50% మార్క్స్ అయితే వచ్చిండాలి. కంప్యూటర్ పరంగా నాలెడ్జ్ అయితే ఉండాలి. హిందీ అండ్ ఇంగ్లీష్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ప్రిన్సిపల్ లెవెల్లో. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్. ఇందులో కూడా స్టార్టింగ్ శాలరీ 78,000 అయితే ఉంటుంది. మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 50% మార్క్స్ అయితే వచ్చిండాలి. బీఈడిలో కూడా 50% మార్క్స్ అయితే రావాలి. ఇక పోస్ట్ నేమ్ వైజ్గా పోస్టులు ఎన్నో చూద్దాం. ఫస్ట్ అండ్ అసిస్టెంట్ కమిషనర్. ఇందులో టోటల్ పోస్టులు వచ్చేసి 8 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్లో అకాడమిక్ గ్రూప్ ఏలో ఇందులో మీకు టోటల్ పోస్టులు 9 అయితే ఉన్నాయి. ప్రిన్సిపల్లో గ్రూప్ ఏకి సంబంధించి టోటల్గా 93 పోస్టులు అయితే ఉన్నాయి. వైస్ ప్రిన్సిపల్ ఇన్ కేవీఎస్కి సంబంధించి 58 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ కేవీఎస్లో 1465 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ కేవీఎస్లో టోటల్ పోస్టులు వచ్చేసి 106 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇన్ ఎన్విఎస్లో టోటల్గా 18 అయితే ఉన్నాయి. ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ కేవీఎస్లో టోటల్గా 2794 పోస్టులు అయితే ఉన్నాయి. లిబరన్ ఇన్ కేవీఎస్లో టోటల్ పోస్టులు వచ్చేసి 147 అయితే ఉన్నాయి. ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ ఎన్విఎస్లో టోటల్గా 144 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ థర్డ్ లాంగ్వేజెస్ ఇన్ కేవీఎస్లో టోటల్గా 443 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రైమరీ టీచర్ ఇన్ కేవీఎస్లో టోటల్గా 3365 పోస్టులు అయితే ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ కేవీఎస్లో టోటల్గా 57 పోస్టులు అయితే భర్తీ చేశారు. నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ ఎన్విఎస్లో టోటల్గా 24 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనం ఏజ్ రిలాక్సేషన్ అయితే చూద్దాం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అయితే ఉంది. ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వారికి 3 years అయితే ఉంటుంది. ఉమెన్ ఆల్ కేటగిరీ అప్లయింగ్ పీజీడీస్ టీజీడీస్ పోస్ట్ లైబ్రరీన్ అండ్ పిఆర్డీస్కు 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. అప్లై ప్రాసెస్కి ఇక్కడ 3 links అయితే ఉన్నాయి చూడండి. మీరు ఇక్కడ ఏదో ఒక లింక్ క్రోమ్లో ఎంటర్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ అప్లై ప్రాసెస్ తెలియకపోతే హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. అప్లై ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఒక్కొక్క పోస్ట్కి ఒక రకమైన ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్కి 2300, ప్రిన్సిపల్ కూడా 2300, వైస్ ప్రిన్సిపల్కి 2300, పీజీ2 నుంచి జూనియర్ ట్రాన్స్లేటర్ వరకు 1500 అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. తర్వాత సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వరకు 1200 ఎగ్జామినేషన్ ఫీజు, అలాగే ప్రాసెసింగ్ ఫీజు 500 సపరేట్గా ఉంటుంది. ఈ యొక్క అప్లై ప్రాసెస్ వచ్చేసి 14 నవంబర్ అంటే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి 4th డిసెంబర్ వరకు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే క్రోమ్ ఓపెన్ చేసి navodaya.gov.in అని టైప్ చేయండి. ఈ యొక్క అఫీషియల్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై తెలిసిన వాళ్ళు ఈ యొక్క నవోదయలోనే ఇది భారీ రిక్రూట్మెంట్. ఈ యొక్క అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి. 10th క్లాస్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.